ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య, అతి శక్తివంతమైన మార్గశిర అమావాస్య. తులారాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. వీరు కలలో కూడా ఊహించని అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. అసలు తులారాశి వారికి ఈ అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగే గుణాన్ని కలిగి ఉంటారు. తమ ఆలోచనల్ని బయటికి ఎవరికి చెప్పరు. ఇతరుల కుయుక్తులకి అస్సలు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోగిస్తారు. ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు. ఆనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేసి చూపిస్తారు. వీరు అలంకార ప్రియులని చెప్పుకోవాలి. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. ఈ తులారాశి వారికి ఈ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయండి. అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే సక్సెస్ని పొందే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే కూడా ఈ అమావాస్య తర్వాత మీరు ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టుకున్నా సరే దాంట్లో మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. అలా అని ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కన్నా కూడా తక్కువగా పెట్టుబడి పెట్టి దాంట్లో సక్సెస్ వస్తుందా లేదా, అసలు మేము ఈ వ్యాపారాన్ని చేయగలుగుతామా లేదా, అంటే వ్యాపారం అనగానే ఇప్పుడు మనకి వచ్చిన వ్యాపారం మనం పెట్టినట్లయితే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా తీసుకుంటాము. లేదు మనకు ఎటువంటి అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెట్టాము అంటే కనుక కొంచెం చిక్కుల్లో పడే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఏ వ్యాపారం అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మంచి ఫలితాలు అనేవి తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగ పరంగా చూసుకున్నా సరే చాలా చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగం లేక ఇన్నాళ్ళు ఖాళీగా ఉండి అసలు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం లభించక బాధపడుతున్నారో వారికి కూడా ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి కంపెనీలకు మించిన కంపెనీలో మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఇంకా తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో పెద్ద పెద్ద సమస్యల నుంచి వీరు విముక్తి పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే జ్వరం, జలుబు, చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగే తులారాశి వారికి వివాహపరంగా చూసుకున్నా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీరు ఎటువంటి జీవిత భాగస్వామి కావాలి అనుకుంటున్నారో అలాంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో చక్కని అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాబోతూ ఉన్నారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ఉండుంటే కనుక వారికి కూడా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీ కుటుంబంతో చర్చించుకొని మీ కుటుంబం యొక్క అంగీకారంతో మీరు పెళ్లి చేసుకునే అవకాశం అనేది కనిపిస్తోంది. మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో అందరూ ఒప్పుకొని బంధుమిత్రుల సమక్షంలో మీ పెళ్లి జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే తులారాశి వారికి ఆస్తి పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా తీరబోతున్నాయండి. అంటే కోర్టు వ్యవహారాల్లో కానీ లేదు అంటే ఎప్పుడో పూర్వకాల ఆస్తి మీ దాకా రాకుండా చేస్తున్నట్లయితే కూడా ఇప్పుడు మీ ఆస్తి మీ చేతికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. చూసారు కదండి తులారాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయో. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుని ముందు త్రిదళం సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా పోయి
మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకునే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకే అండి, ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో అతిశక్తివంతమైన మార్గశిర అమావాస్య నుండి కూడా తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి.